హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ వ్లాగ్స్. కాకరకాయ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. కాకరకాయలు ముక్కలుగా కట్ చేసి ఇలా ఉప్పు పసుపు వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డలను ఎల్లిపాయలు పొట్టు తీసి పక్కన ఉంచుకున్న వాటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని తర్వాత ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా కారము ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. మీ టేస్ట్కి సరిపడా మీరు వేసేసుకోండి. ఇందులోనే ఉప్పు కారం వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి మనం పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన గంజు పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కల్ని మనం ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, ఇందులో చూడండి పిండితే ఎంత రసం వస్తుందో అదంతా పిండేసుకోవాలి. ఆ చేదు రసం అనేది మొత్తం పోతుంది పిండుకుంటే. ఇలాగా పిండుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. మొత్తం ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత వీటిని మధ్య మధ్యలో కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎక్కువ ఫ్రై కాకుండా నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అంతా వరకు కాకుండా నార్మల్ ఫ్రై అనేది చేసుకొని వీటిని ఇలా వేయించుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారా, ఇలాగా వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దాంట్లో మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది ఇందులోకి మనం టర్న్ చేసుకోవాలి. ఇందులో మనము పెట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా మీరు ఇందులో మొత్తం నింపేసుకొని మళ్ళీ దీన్ని కూడా ఇలాగా చూపిస్తున్నాను కదా, మొత్తము మనము దాంట్లో నింపేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లోకి మనము వేసేసుకోవాలండి. చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం నింపేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని మిగిలిన ఆయిల్లోనే మనము ఈ మిశ్రమం అంతా కూడా అందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్టీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఎవ్వరు కూడా కాకరకాయ కర్రీ మేము తినము అన్న వాళ్ళు కూడా మంచిగా ప్లేట్లు తినేస్తారు. మా పిల్లలకైతే ఇది చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా అయితే చేస్తే చేదు అనేది అస్సలు ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. 2 రోజులైనా నిల్వ ఉంటుంది, 3-4 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, చాలా ఈజీగా ఉంది కదా. ఇలా వేయించుకుంటూ ఉన్న తర్వాత దీంట్లో మళ్ళీ మిగిలిన కారాన్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిందని మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఇందులో ఈ మిగిలిన కారం అనేది వేసుకోవాలండి. మనకు దాంట్లో మొత్తం పెట్టగా మిగులుతుంది కదా, ఆ కారాన్ని మళ్ళీ ఇందులో వేసేసుకొని మరి కాసేపు మనం ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మీరైతే ఒక్కసారి వేసుకొని చూడండి, ఎవరు తినము అనేవాళ్ళు కూడా ఈ కాకరకాయ ఫ్రై అనేది చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేయండి. మరి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.